ఈ 64 కళల్లో చోర కళ కూడా ఒకటి. నేను దొంగని కాదు, కళాకారుడిని. ఈ నకిలీ ప్రపంచంలో నిజాన్ని అబద్ధం చేయడం అతి సులువైన పని. ఫేక్ క్రికెట్ టికెట్స్ అమ్మి లక్షలు దోచుకున్నారు. మోసపోయిన వాళ్ళందరూ క్రికెట్ బోర్డు ముందు ధర్నా చేస్తున్నారు. సిగ్నల్ దగ్గర మహా ట్రస్ట్, కాలేజ్ దగ్గర యెహోవా ట్రస్ట్, థియేటర్ దగ్గర మిర్జా ట్రస్ట్, మరి ఇక్కడ ఆచార్య ట్రస్ట్. వాడిప్పుడే నీకు 100 రూపాయలు ఇచ్చాడు. నీ ట్రస్ట్ గురించి చెప్పమంటావా? హార్డ్ వర్క్ ఓకే, స్మార్ట్ వర్క్ ఎక్కడ? స్మార్ట్ అండ్ గుడ్ లుకింగ్ అసిస్టెంట్ కావాలి. నాతో పని చేస్తావా? అక్క 1000 రూపాయలు చేంజ్ ఇవ్వ. అంతమంది అమాయకుల్ని నమ్మించి మోసం చేసి నేను అమాయకుణ్ణి అంటున్నావు. గతాన్ని చూసిన ప్రస్తుతాన్ని డిసైడ్ చేయకండి. నువ్వు గడిపిన ప్రతి క్షణం నీ ప్రస్తుతానికి కారణం. తప్పు చేయకుండా కొన్ని లక్షల క్షణాలు బ్రతికాను. తన పేరు యాత్ర. మేడం మీ ఆర్డర్. సేమ్ ఇంకోటి. That's my order. ఆకలిస్తుందండి, ఇంకోటి ఆర్డర్ చేశాను. ప్లీజ్ అలా చూడకండి, అరగదు. కావాలంటే షేర్ చేసుకుందాం. మీరు నన్ను చూస్తున్నారా లేదా ఆ బిల్ బోర్డ్ని చూస్తున్నారా? డ్రాపింగ్ ఎక్కడ మేడం? KPHP కాలనీ. నా కడుపు నింపి మీరు తినకుండా వెళ్ళిపోతున్నారు. పోనీ, ఏంటి? వెళ్ళే దారిలోనే ఇల్లు దిగిపోతాను. ఎక్కడ? భవ్యాస్ తులసివనం అపార్ట్మెంట్స్. ఇదిగో తినండి. అరే బాయ్, ఆంకి రోడ్ పే రకో, రేర్ వ్యూ పే నై. నా పేరు ఆర్య. మీరు? మౌనం చాలా ఇబ్బందిగా ఉందండి. ఏం మాట్లాడాలి? మీ గురించి చెప్పండి. ఏం చెప్పాలి? ఆ కాటుకళ్ళతో ప్రపంచాన్ని చూసిన రోజు గురించి, మీ పేరు చేసే శబ్దం గురించి, మీరు మొదటిసారి ఊపిరి పీల్చుకున్న రోజు గురించి, పోనీ మీకు ఇష్టమైన పాట ఏదో ఒకటి చెప్పండి. హద్దు మీరుతున్నారు. నేను ఎప్పుడు హద్దులు వేసుకోలేదు. ఎందుకు చెప్పాలి? మీలాంటి ఇష్టాలున్న అమ్మాయిని వెతుక్కుంటాను. నేనుండేది ఇక్కడే, ఫ్లాట్ నంబర్ 1309. మీరెక్కడుంటే నాకేంటి? ఈ రూట్లో వెళ్ళిన ప్రతిసారి నన్ను గుర్తు చేసుకుంటారని. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడున్నా మీ కాటుకళ్ళు మిమ్మల్ని నాకు గుర్తు చేస్తుంటాయి. బాయ్. నిన్న రాత్రి ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చిన 2 ప్రత్యేక బృందాలు పాత బస్తీలో అకస్మాత్తుగా తనిఖీలు జరిపారు. తౌఫీక్ జమాత్ నేషనల్స్ తో సంబంధం ఉన్న 20 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పాత బస్తీ మొత్తం పోలీసుని మోహరించారు. ఈ సోదాలు రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏమైంది? నాకు తండ్రిగా ఉంటాడని అమ్మ పెళ్లి చేసుకుంది. అమ్మున్నన్ని రోజులు బాగానే ఉండేవాడు. తను పోయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇంటికి వెళ్ళాలంటేనే భయం. కానీ తప్పదు, నాకెవరూ లేరు. ఈరోజు హద్దు మీరు కొట్టాడు. ఇంట్లోంచి బయటికి వచ్చేసాను. కొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చా? ఏదైనా జాబ్ చూసుకుని వెళ్ళిపోతాను. వెలుగునిచ్చే ఈ కళ్ళు నా కళ్ళ ముందే ఉంటాయంటే కాదనగలనా? ఇక్కడే ఉండొచ్చు. చాలు చాలు, తిను. బయటికి వెళ్తున్నా, మీకు కావాల్సినవి కొనుక్కోండి.
థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. నా పేరు చేసే శబ్దం యాత్ర. యాత్ర నా ప్రపంచాన్ని మాయ చేసి నా చుట్టూ తన ప్రపంచాన్ని అల్లేసింది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సూర్య అగస్త్య ఎవరు? నేనే. సర్వనన్? నేనే. ఆర్య అని చెప్పారు. మీకు ఆర్యాన్ని పరిచయం చేసుకోకముందు శరవణన్, అంతకుముందు మైకేల్, దానికి ముందు పఠాన్. సందర్భాన్ని బట్టి పేరు మార్చేసుకుంటాను. అన్ని పేర్ల? దేవుడు కూడా సందర్భాన్ని అవసరాన్ని బట్టి అవతారం మారుస్తాడు. మీ అసలు అవతారం ఏంటి? ఆదిత్య అవతారం. అయితే నేను ఆదిత్య అని పిలుస్తాను. పేర్లు మార్చే అంత లోక కళ్యాణం ఏం చేస్తున్నారు? అంత పెద్ద గొప్ప పనులేం చేయట్లేదు కానీ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. యాక్టరా? కళాకారుణ్ణి. చోరకళ 64 కళల్లో అతి పెద్ద కళ. ఇంత తెలివి సరిగ్గా వాడితే ఎంత ఎత్తెదుగుతావో తెలుసా? ప్రపంచం ఆశ్చర్యపోయేంత. ఎక్కడికైనా వెళ్దామా? ఎక్కడికి? హే! ఇక్కడ ఉండాల్సిన బాటిల్ ఇక్కడికి ఎలా వచ్చింది? స్వేచ్ఛగా స్పృహతో మచ్చ లేకుండా పుడతాడు. పోయేలోపు ఒక క్షణమైనా అలా బతకాలని గుర్తు చేసుకుంటూ ఉంటాను. పెళ్లి చేసుకుందామా? సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ జస్ట్ హ్యాపీ. తన్ని చూడటం అదే చివరిసారి. బీబీ ఎవరు, ఎక్కడుంటాడు తెలియకపోతే మరి నీ ల్యాప్టాప్ నుండి బీబీకి మెయిల్స్ ఎలా వెళ్ళాయి? నేను ఎలాంటి మెయిల్స్ పంపలేదు. నువ్వు పంపకపోతే ఇంకెవరు పంపారు? ఇన్ని క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ ఎందుకున్నాయి? చిన్న వైట్ కాలర్ స్కామ్స్ చేస్తుంటాను, కానీ ఈ బాంబ్లెస్కి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. మెయిల్స్ పంపిన డేట్స్లో నేను యాత్రతో కేరళలో ఉన్నాను సార్. బీబీ ఎవర్రా? బీబీ ఎవర్రా? బీబీ ఎవడో నాకెవరు తెలియదు సార్. యాత్ర నువ్వు సృష్టించిన కల్పితం అని కోర్టు ఎన్ఐఏ నిర్ధారించారు. తను నిజమని ఒక ఎవిడెన్స్ లేదు. నేనెందుకు నమ్మాలి? నిజం కాబట్టి. నువ్వు నమ్మితే నిర్దోషినని ప్రూవ్ అవుతాను కాబట్టి. నమ్మితే నిర్దోషం అవ్వవు. నువ్వు సృష్టించిన యాత్ర బతికొస్తే అవుతావు. ఏదో ఒక రోజు తను వస్తుందన్న నమ్మకం ఉంది. నా ల్యాప్టాప్ యూజ్ చేసిన రోజున మేమిద్దరం కేరళలో ఉన్నాం. అక్కడ ఉన్నట్టు ఫొటోస్ అండ్ వీడియోస్ తన దగ్గర ఉన్నాయి. రేపు కోర్టులో హియరింగ్ ఉంది. నిన్ను నమ్మి టైం ఇస్తారో లేదో చూద్దాం. జడ్జ్ గారు ప్రొసీడింగ్స్లో ఉన్నారు. ఒక 1 hour వెయిట్ చేయాలి. ఛీ, నీకు అసలు ఆడడమే రాదు. ఇదంతా బ్యాడ్ మూవ్ తెలుసా? ఇది పెట్టాల్సింది ఇది పెట్టావు. సర్లే ఆడు, చెక్ పెట్టి చూపిస్తా. సరేలే చూద్దాం, ఆడు. రే చిన్న, చెక్ పెడతావా? నీ ఒంటితో ఏనుగుని జంపు. నల్ల ఒంటి ఎదురుగా ఉన్న సిపాయిని ఒక్క అడుగు ముందుకి. ఏనుగుని రాజు దగ్గర జరిపి చెక్ పెట్టు. చెక్ మేట్.